మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, నాపై ఈడీ దాడులకు ప్రణాళిక అంటూ 2వ పేజీలోని వార్త. ఈడీలో పనిచేసే వారే చెప్పారు. చక్రవ్యూహం ప్రసంగం. ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదట. దాడుల కోసం ఎదురు చూస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్. ప్రజా దృష్టి మళ్లించేందుకే బీజేపీ అంటూ వార్త వేసింది. మొత్తం మీద నాపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఈడీలో పనిచేసే వారే అందులో నుండి ఒకరు నాకు చెప్పారు అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మొత్తం మీద బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. రాజధానిలో వరద బావులు, రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్, హైదరాబాద్ కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాం, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా, ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, 10 నెలలు కూడా కాకముందే ఆక్రోశం, అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలి, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ 14వ పేజీలో వార్త. మొత్తం మీద రాజధానిలో వరద బావులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసిందిగా. 14వ పేజీలో తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతిలోనే అంటూ వార్త వేసింది ఇక్కడ. త్వరలో క్రీడా పాలసీ అంటూ 13వ పేజీలో వార్త. రుణాలపై గోప్యత, జిఎస్డిపిలో పూచికతులు, రుణాలు 35.64%, 15వ ఆర్థిక సంఘం సిఫారసుకు మించి అప్పులు, తీసుకున్న అప్పుల్లో 80-84% పాత రుణాల చెల్లింపులకే, 90% పూచికతులు 5 కార్పొరేషన్లకే, బడ్జెట్ కేటాయింపు లేకుండా రూపాయలు 8,985 కోట్ల వ్యయం, 2022-23 రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నివేదిక నిర్వాకాలను ఎండగట్టిన కాంగ్ అంటూ వార్త వేసింది 12వ పేజీలో వార్త. మొత్తం మీద 80-84% పాత వడ్డీలకే, అప్పు తెచ్చిన వడ్డీలకే కడుతున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. సరిపడ్డ ఆసుపత్రులు, వైద్యులేరి అంటూ 12వ పేజీలో వార్త. ఐటీసీ పేరిట ఖజానాకు కన్నం అంటూ 12వ పేజీలో వార్త. ఇది కూడా కార్పొరేషన్లను మున్సిపాలిటీల్లో నిధులకు ఎసరు అంటూ వార్త వేసింది 12వ పేజీలో వార్త. ఇది కూడా 6,500 కోట్ల వ్యయంపై అభ్యంతరాలు, పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ నిధుల ఖర్చే లేదు, మార్కెట్ కమిటీల్లో వినియోగం అస్తావ్యస్తం, 2019-20 ఆడిట్ నివేదిక అంటూ 12వ పేజీలో వార్త. ఇది జాబ్ క్యాలెండర్ వచ్చింది. 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ, ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అంటూ వార్త. క్లియర్ గా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు నిన్న తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి అన్ని దానికి సపరేట్ గా ఉన్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కొత్తగా 13,505 ఉద్యోగాల భర్తీకి అనుమతులు అంటూ 12వ పేజీలో వార్త. భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్ అంటూ 13వ పేజీలో వార్త. ఇది ధరణి పేరిట ఓ పెద్ద మనిషి దగా చేశారు అంటూ 13వ పేజీలో వార్త. ఇది అదో మాయదారి పోర్టల్ ఇద్దరు రూపొందించారు, రైతుల పాలిట అదో శాపం, ఆత్మహత్యలు జరిగాయి, ఇళ్లలో చిచ్చులు పెట్టిన దొరలు, గడిలు నింపుకున్నారు, ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ, ఇది దేశంలోనే ఓ గొప్ప రెవెన్యూ చట్టం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో చర్చ అంటూ 13వ పేజీలో వార్త. సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 13వ పేజీలో వార్త. ఇది పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. 6 రాష్ట్రాలలోని 56,800 కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణంగా సున్నితమైనది, మైనింగ్ క్వారింగ్ నిషేధం, ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపివేయాలి, కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టవద్దు, 5వ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల, సూచనలు అభ్యంతరాలకు 60 రోజులు అంటూ వార్త తీసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్ ల వ్యూహాత్మక మౌనం, జాతీయ స్థాయిలో నోరెత్తని 2 పార్టీల నేతలు, రాష్ట్ర స్థాయిలోనే
స్పందించాలని నిర్ణయం, ఆచితూచి మాట్లాడాలని బీజేపీ నేతలకు ఆధినాయకత్వం సూచనలు అంటూ 14వ పేజీలోని వార్త. సాగర్ కు భారీ వరద అంటూ వార్త వేసింది ఇక్కడ. హ్యాట్రిక్ దిశగా మను బకార్ 3వ పథకానికి చేరువైన స్టార్ షూటర్. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు నేడు తుది సమరం అంటూ 11వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.